నైపుణ్యుడు అంటే మాస్టర్ కావాలి. వెజిటేరియనిజం మాస్టర్ కావాలి. అడ్వాన్స్డ్ సోల్ మాత్రమే ఆనాపానసతి ధ్యానంలో నిష్ణాతుడై ఉండాలి. వీఆర్ ఆల్ అడ్వాన్స్డ్ సోల్స్. మనమంతా ఉన్నతాత్మలము. ఉన్నతాత్మ ఎలా ఉంటుంది అంటే శాకాహారిలో ఉంటుంది, శాకాహారంగా ఉంటుంది. శాకాహారంలో మాస్టరీగా ఉంటాడు. ఉన్నతాత్మ ఆనాపానసతి ధ్యానంలో నిష్ణాతుడై ఉంటాడు. ఉన్నతాత్మ ఎప్పుడూ ఆందోళన చెందడు. ఉన్నతాత్మ అంటే అడ్వాన్స్డ్ సోల్. వీఆర్ ఆల్ అడ్వాన్స్డ్ సోల్స్. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరసి తాను బ్రహ్మమగుట. ఆ ఉత్తమోత్తమము, ఉత్ అంటే ఉన్నతి అయినటువంటి ఆత్మ వైపుకి మన ప్రయాణం. మనమే ఆ ఉన్నతాత్మనమని తెలుసుకునేదే ఆ ఆనాపానసతి ధ్యానములో నిష్ణాతుడైన వాడు తాను బ్రహ్మమని సంగతి తెలుస్తుంది. తానే బ్రహ్మమై ఉండంగా ఎప్పుడూ ఆందోళన చెందడు, ఎప్పుడూ తొందరపడడు, ఎప్పుడూ కాలాన్ని వేస్ట్ చేయడు. ఆ యొక్క వ్యక్తి తానే అబ్రహ్మమని, ఉన్నతాత్మని, అడ్వాన్స్ సోల్ అని తెలుసుకున్న వ్యక్తి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఉంటాడు. ఉన్నతాత్మ ఎప్పుడు ప్రపంచ స్థాయి దృక్పథంతో ఆలోచించి వ్యవహరిస్తూ ఉంటాడు. ఉన్నతాత్మ భూమిపై ఉన్న సుప్రసిద్ధ నాగరికతలకు, విశ్వంలోని ఇతర నాగరికతలకు మధ్య ఒక లింకు లాగా, ఒక అనుసంధానకర్తలాగా పనిచేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనాపానసతి ధ్యానం ఎంతో గొప్పది. అలాంటి ఆత్మపరమైన విజ్ఞానమే మనకు కావాలి. దక్షిణామూర్తి చెప్పినటువంటి కొంత జ్ఞానాన్ని ఈరోజు స్వీకరించి మనం ముగించుకుందాం. సో లెట్ us go to the దక్షిణామూర్తి స్తోత్రంలో ఆత్మస్థాయి విషయాలు మనం తెలుసుకుందాం. బాహ్య గురువు రూపంలో ఉన్న అంతర్గత జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తున్నాడు గురువు. మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువనాం. మౌన వాక్య ప్రకటిత, మౌనంగా, ఇంకేం మాటలు లేవు, మౌనంగానే అంతా ప్రకటన చేస్తున్నాడు. శివుడు మౌనంగా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు. ఆత్మజ్ఞానం అనుభవం ద్వారా వస్తుంది, మాటల ద్వారా కాదు. అందుకోసమే ఆనాపానసతి ధ్యానంలో నిష్ణాతులు కావాలి, మాస్టరీ కావాలి. ఆత్మజ్ఞానం అనుభవం ద్వారా వస్తుంది అన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఆయన చిన్ముద్రలో కూర్చుంటాడు అంటే ఆత్మను గుర్తించే సంకేతంలో కూర్చున్నాడు. ఆ ఆచార్యేంద్రుడు ఏమిటంటే మన అంతరంగంలోని జ్ఞానదీపం. అందుకోసమే అప్పో దీపో బా, నీ దీపాన్ని వెలిగించుకో నాయనా, నిన్ను నువ్వే ఉద్ధరించుకో నాయనా అని చెప్పారు. మన అంతరంగంలోనే జ్ఞానదీపం. విశ్వం దర్శనం మాయా, యా నిద్ర యా సమాధౌ, యా స్వప్నే యా జాగరే సా మాయా, యా తత్వం సా శివ. మన కనిపించే ప్రపంచం మాయా మాత్రం. మనకు కనిపించే ప్రపంచం మాయా మాత్రం, మాయా మాత్రమే. నిద్ర, స్వప్న, జాగరణ అన్నీ మాయా రూపాలు. నిజమైన తత్వం శివోహం, ఆత్మస్వరూపం. అవన్నీ అదే సత్తు.
బాహ్య గురువు శబ్దబోధకుడు. మై డియర్ ఫ్రెండ్స్, నేను శబ్దం చేస్తేనే మీకు వినపడుతుంది. అంతర్గత గురువు ఉన్నాడు మీ లోపల, మౌన బోధకుడు. బీ సైలెంట్ అండ్ నో. మీరెంతగా మౌన ముద్రలోకి వెళ్ళిపోతారో అంతగా ఆ గురువు బోధ వినపడుతుంది. దక్షిణామూర్తి మౌన బోధన ద్వారా మన బుద్ధి అంధకారాన్ని తొలగిస్తాడు, మన లోపల వెలుగులు విరజిమ్మేలా చేస్తాడు మౌన బోధ వలన. చూడండి, మౌన బోధ. ఎంత డీప్ బ్రీత్ తీసుకుంటే, టేక్ డీప్ బ్రీత్, బీ విత్ యూ, నీతో నువ్వు ఉంటావు. టేక్ డీప్ బ్రీత్, నీ లోపల నువ్వు ఉంటావు. నీతో నువ్వు ఉన్నప్పుడే ఆ లోపల ఉన్న అంతర్గత గురువు మౌన బోధ. ఎవరయ్యా గురువు అంటే ఆ దక్షిణామూర్తి. మన బుద్ధి అంధకారాన్ని తొలగిస్తాడు. ఉత్తమోత్తమం, తమం అంటే చీకటి, అంధకారం. ఉత్తమోత్తమం ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మము. అంధకారం తొలగిపోతే తానే బ్రహ్మం మన సంగతి తెలుస్తుంది. తత్వమసి అంటాడు. యు ఆర్ దట్. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ జ్ఞానం, స్వయం నువ్వే ఆత్మ, తత్వమసి, అదే నీవురా అని చెప్తాడు. ప్రకృతిలో స్థిరంగా ఉండి అంతరంగాన్ని వెలిగించు అంటే నీ లోపలికి పో, స్థిరంగా కూర్చో. మై డియర్ ఫ్రెండ్స్, దక్షిణామూర్తి మనల్ని సత్యం వైపుకే ప్రయాణం చేస్తున్నాడు. లార్డ్ దక్షిణామూర్తి సీటెడ్ అండర్ ఏ బనియాన్ ట్రీ, ఒక వృక్షం, వటవృక్షం దగ్గర కూర్చున్నాడు. ఇన్ సైలెన్స్, పూర్తి మౌనము. ఆ బాహ్య ఆయన మౌనము అంటే నీ లోపల ఆ గురువు ఉన్నాడు, ఆ గురువుని పట్టుకో అని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, మౌన వ్యాఖ్యాత ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం మౌనం, పరబ్రహ్మ బోధన. శబ్దం లేకుండా ఆత్మజ్ఞానం అనుభవం ద్వారా బోధించబడుతుంది. ఇది బుద్ధికి మించి ఉన్న స్థాయి. ఇది బుద్ధికి మించి ఉన్న స్థాయి. అపార మౌన స్థితిలో పలిగిన వెళ్ళడం. చిన్ముద్ర అంటే ఏమి లేదు, నీ ఆత్మ నువ్వు తెలుసుకున్నావు, సంకేతం. రే నువ్వు తెలుసుకో. ఏ విధంగా? శ్వాస గమనింపు వలన. శ్వాస గమనింపు వలనే ఆ మహామౌనం సంభవిస్తుంది. ఆ మహామౌనం వలనే నీ స్వస్వరూపమైన దానితో అనుసంధానం అవుతున్నావు నాయనా. మై డియర్ ఫ్రెండ్స్, ఆ వటవృక్షం ఎలా ఉంది? స్థిరంగా ఉంది. దాని కింద కూర్చున్నాడు, బోధిస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు మూసుకో, నీ లోపలికి నువ్వు వెళ్ళు. నువ్వు అనుకునే ఆ చిత్త చలనం అనే సంసార మాయ తొలగిపోతుంది. చిత్తే చలతి సంసారో నిత్యలే మోక్షయేవతు. మై డియర్ ఫ్రెండ్స్, చిత్తం చలించడమే సంసారం. ఆ సంసార బంధం నుండి విముక్తి వైపుకు వెళ్తావు శ్వాసానుసంధానం వలన. శ్వాసానుసంధానం వలన ఏమవుతుంది? చిత్తవృత్తి నిరోధం అవుతుంది. చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయవతు. నిశ్చల స్థితి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మహర్షులు, సిద్ధులైన శిష్యులు, ఎక్స్పర్ట్స్ దేనికోసం? బాహ్య విద్య కాదు,
ఆత్మ విద్య కోసమే గురువుని ఆశ్రయిస్తారు. మీ గురువు మీ చెంతనే ఉన్నారు అని పితామహ పత్రిజీ మనం చెప్పినప్పుడు శ్వాసే గురువు, మనసే శిష్యుడు. అప్పుడే జనన మరణ దుఃఖ ఛేదము జరుగుతుంది. మోక్షం వైపు వెళ్తాం. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. శివ అంటే ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడు అనేసరికి ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మము. అంటే ఆ ముసుగులోన శివుడు బాహ్యరూపం కాదు, ఆత్మస్వరూపం. బాహ్యరూపంగా శివుని దర్శించడం కాదు, లింగ దర్శనం కాదు. ఆత్మస్వరూపుడిగా నీ లోపలనే శివుడిని దర్శించు. తనదులోని శివుడు తానేలా తెలియడో అంటే నీలో ఉన్న శివుడిని దర్శించు. అంతర్గత జ్ఞాన దీపం. గురువు అంటే ఆ గురువు గుర్తు చేస్తున్నాడు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. అంతర్గత దీపం ఉంది. గురువు బాహ్య వ్యక్తి కాదు. మన అంతరంగంలో జ్ఞాన రూపంలో వెలిగే దీపము, దేదీప్యమానమైన దీపము, జ్ఞాన దీపము. గురువు అంటే మన అంతరంగంలో ఉన్న జ్ఞాన దీపమే గురువు. సో ఈ దక్షిణామూర్తి యొక్క స్తోత్రం యొక్క విషయాలని మనం జస్ట్ ఊరికే శాంపుల్గా మన ఆత్మజ్ఞాన పరంగా కొన్ని తీసుకుని చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్, హ్యాపీ నైట్ టు యూ ఆల్. బీ అవేర్ విత్ ద బ్రెత్. మీరు ఎలా ఉండాలంటే ఉదయం లేవగానే ధ్యానం, రాత్రి పడుకునేది అప్పుడు ధ్యానం, సంధ్యా సమయంలో ధ్యానం, ఎప్పుడు పిలిచెక్కితే అప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాం. క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్, ఎక్స్పర్ట్ ఇన్ మెడిటేషన్, మాస్టరీ ఇన్ మెడిటేషన్, మాస్టరీ ఇన్ ఆనాపానసతి. సో మై ఫ్రెండ్స్, ఆనాపానసతి మెడిటేషన్లో మనం ఎక్స్పర్ట్ అవుతున్నాము అనే పాయింట్లో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు ఇంగ్లీష్ ఛానల్లో వై ఆనాపానసతి మెడిటేషన్ అనే దాన్ని మనం చెప్పుకున్నాం. అవకాశం ఉంటే వీలైతే ఆ యొక్క అది కూడా చూడండి. జస్ట్ 13 minutes ఈజీగా సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ నైట్ టు యూ ఆల్ మాస్టర్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి లత గారు, మహతి గారు, శైలజ గారు, శైలజ సైదులు. థ్యాంక్ యూ మేడం. సైదులు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. బై బై. We'll meet again tomorrow. Thank you.